మన తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అదేనుల్లా దునియా అందాల పోటీలు అవుతున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా. అగొగ్గ పోటీలలో పాల్గొనే ముద్దుగుమ్మలు తెలంగాణ అంతటా ఏమేం చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో ఓ మల్కవై తిరిగి చూసొస్తారట. అందుకే ఎక్కడెక్కడ పోదామని అనుకున్నారో గా తావులల్లా సర్కార్ అన్ని సవలతులు చేస్తుంది. అయితే గా రామప్ప గుడి కాడ కోతులను పట్టుకొని బండెక్కిస్తుర్రట అధికారులు. మరి ఎందుకో చూద్దాం పర్. రామప్ప గుడి కాడ కోతులను పట్టుకుపోయే పని ముంగటేసుకుర్రుల్లో అధికారులు. ఆపరేషన్ మంకీ అనే పేరుతోని అయితున్న ఈ కార్యంలా ఇప్పటికే 200 కోతులను బూటలకి ఎక్కించి కొంచెం పోయి ఏటూరు నాగారం అడవిలో ఇడిచిపెట్టిర్రట. అయితే ఇన్నొద్దులు భక్తులంతా మొరమొర మొత్తుకున్నా కూడా పట్టుకోకపాయే కదా. మరి ఇప్పుడెందుకు చేస్తుర్రు అని అంటే అందాల బొమ్మల కోసం. వాళ్ళ కోసమే. మనమంటే చుట్టుపట్టు కోతులున్న పెద్దగా బుగులు పడం గాని అందాల పోటీలకు వస్తున్న ముద్దుగుమ్మలు అట్లా కాదు కదా. గట్టిగా కోతి ఒర్రితేనే ఆ సప్పుడుకే చలిజరం వస్తుంది. అందుకే ఆయనతో ఎగవాడి పీకగల అని గుడి చుట్టుపట్టు ఉన్న కోతులు అన్నిటినీ గిట్ల బూటలల్లో ఎక్కించి కొంచెం పోయిర్రు. చూడుర్రి అందాల భామల కోసం సర్కారు ఎంత తనలాడుతుందో. వచ్చే సుందరాంగుల మీద చిన్న గీత కూడా పడొద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఈందాకా వచ్చిర్రు కదా. అసొంటోళ్ళు మళ్ళా వాళ్ళ దేశం పోయేదాకా మన ఇంటోళ్ళ తీర్లనే చూసుకోవాలి అని ఈ ఆరాటం అన్నట్లు. అయితే మిస్ వరల్డ్ పోటీలకు వస్తున్న సుందరాంగులు తెలంగాణలో కొన్ని జాగలను చూస్తానికి పోతుర్రని ముచ్చట వినబడుతుంది కదా. ఆగొక జాగలల్లా రామప్ప గుడి కూడా ఉంది. అందుకే వాళ్ళు రాకముందే గుడికాడ కోతుల బాధ లేకుండా చేసే కార్యమే గిదన్నట్లు. అంతేకాదు ఎక్కడెక్కడైతే తిరగబోతుర్రో ఆ జాగలల్లా ముద్దుగుమ్మలకు నచ్చిన వంటలన్నీ సిద్ధం చేస్తుర్రట. ఏదేమైనా వచ్చిన కాడ నుంచి మళ్ళా విమానం ఎక్కిచ్చేదాకా ఎసొంటి తిప్పల రాకుండా చూసుకోవాలి అని అటు సర్కారు ఇటు అధికారులు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. చూడాలి మరిగా రామప్ప టూర్ ఎట్లెట్లా అవుతుందో.